మోదీ సర్కార్ నుంచి రాష్ట్రానికి ప్రయోజనాలను సాధించడంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విఫలమయ్యారని కాంగ్రెస్ మండిపడింది. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు, వెంకయ్య పరస్పరం పొగుడుకుంటున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీర ఆరోపించారు. వెంకయ్య తన రాజ్యసభ సీటు రెన్యూల్ కోసం చంద్రబాబును పొగుడుతుంటే ఓటుకు కోట్ల కేసు నుంచి బయటపడడానికి చంద్రబాబు అదే పనిగా వెంకయ్యను పొగుడుతున్నారని రఘువీర విమర్శించారు. విభజన చట్టంలో ఏపీకి 5 లక్షల కోట్ల ప్రయోజనాలను అప్పటి మన్మోహన్ సర్కార్ ప్రకటించిందని, వాటిని అమలు చేయడంలో అధికార టీడీపీ, బీజేపీ విఫలమయ్యాయని అన్నారు. ప్రత్యేక హోదా, విభజనల హామీల కోసం అమలు కోసం వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్లో కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీలు ఒత్తిడి పెంచుతారని, రాష్ట్ర ఎంపీలు కూడా కలిసి రావాలని అన్నారు రఘువీర్. డబ్బులు తగలేయడం తప్పనిస్తే ఓ పక్కేమో రాష్ట్రం అడ్డగోలుగా ఉండి మాకు న్యాయం జరగడం లేదంటున్నారు, మరో పక్కేమో కేంద్రం బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తుందని ఒకరినొకరు పొగుడుకుంటారు. ఎంత విలాసవంతంగా డబ్బులు ఖర్చు పెడతానని మీరు రాష్ట్ర రాజధానికి 400 కోట్లు తగిలేస్తారు. శంకుస్థాపనకు పిడికెడు మట్టి కోసం 400 కోట్లు తగిలేస్తారు. అంటే మీ జన్మభూమికి ఈరోజు వచ్చేవాళ్ళు ఎవరు లేరు, దానికి ఆదరణ లేదు, యాక్సెప్టెన్స్ లేదు. అందుకోసమే వాళ్ళని తీసుకొని వస్తా ఉన్నారు. వాళ్ళు తప్పితే దిక్కు లేదు మీకు. మొదటి 2 జన్మభూములు ఏం చేసినారు? మొదటి 2 జన్మభూముల్లో ఇచ్చిన హామీలు ఏమైనాయి? వచ్చిన అప్లికేషన్లు ఏమైనాయి? మీరు అంటా ఉన్నారు 96% మేము వాటిని పరిష్కారం చేస్తాము అని చెప్పేసి. కమాన్.